హనుమకొండ జిల్లా పరకాల రైతు వేదిక దగ్గర యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న యూరియా అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 10 సంవత్సరాల కాలంలో ఇంత దారుణంగా యూరియా కొరత లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలబట్టి 20 రోజులు అవుతుంది. ఒకటి దొరకదు. నిన్న వచ్చినాం ఆదుకున్నాం పోయినాం ఆడదొరకలేదు. వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఇంటికి వచ్చినాం. ఇంకా అక్కడ దానికంతా లైన్ తట్టిందని అట్లా మారిపోయినాం. ఇక మాకు చేసేది మొన్న 20 చల్లుకున్నాం. కొంత మందులు లింక్ పెట్టింది 20 దుకాణాలు మొన్న రెండోసారి చల్లడానికి. ఇప్పుడు మళ్ళీ ఏం లేదని మళ్ళీ వచ్చినాం. 20 రోజులు తిరిగితే మొన్న లైన్ బాగా తట్టి గాలి కవర్ అవుతుందని పోయినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాం. మరి మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు తిరిగి బట్టి 20 రోజులకు ఎక్కువనే అవుతుంది. 2 ఎకరాలు ఉన్నాయి కానీ పిండి బట్టలు వచ్చింది చేస్తున్నాడు. రోజు వచ్చింది పోవుడు ఏ పని చేసుకున్నా అంటే పని అయితే లేదు. ఇక్కడైతే పిండి బట్టలు ఇదే తిరుగుడు అవుతుంది. చెప్పులు అయినా ఉబ్బీలు సిద్ధలు అయినా ఆధారాలు అయినా ఇంట్లో ఎందరం ఉంటే అందరమే తిరుగుతానో ఒక్క బట్ట వస్తుంది. ఈ తిరుగుడు మరి ఇవాళ అత్తయో రావో ఏమవుతుందో ఈ మందులకు కొట్టుకునే అవుతుందో సభ్యంగా మరిపోవడం అవుతుందో బట్ట వస్తుంది. ఈ తిరుగుడు పాడు మనం ఎప్పుడు దుకాణంలో అప్పుడే తెచ్చుకునేవి వేసుకునేవి ఏ రిస్క్ లేకుండా ఉండేది. ఇప్పుడు రేవంత్ అన్నని గెలిపి చూసింది ఇదే అంకితం అవుతుంది. రేవంత్ అన్నని గెలిపించింది ఎందుకు మనకు లైన్ కోసం. కేసీఆర్ని మనం గెలిపింది మనది బుద్ధి తప్ప. నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు పోయింది. ఇక్కడ కాబట్టి 20 రోజులు అవుతుంది. ఇది కొమ్మంటే అది కొమ్మంటే అది కొమ్మంటే
కొద్దిగా 4 గంటలు చేసి వచ్చి లైన్ పెట్టి అవచారులు 20 మంది ఉన్నాయి ఆడబెట్టి ఇక్కడ కూర్చున్నాం 10-11 గంటల తిరుగుతాను తిరుగుతాను రోజంతా ఈ షాప్ అంటే ఆ షాప్ చూస్తాను ఆ షాప్ అంటే ఈ షాప్ చూస్తాను ఆ షాపులు ఇచ్చేది 100 పట్టాలి ఆ లోపల ఉండేది 200 పట్టాలి అవి నన్ను అడిగే నాకు మా పరిస్థితికి ఇది బాగా తిండి లేదు చికెన్ లేదు 11-12 అయితే ఇంటిగా మా భార్య అప్పుడు వరకు స్టార్టింగ్లో 2 ఇచ్చింది